కష్టపడి పనిచేస్తూ ఉంటారు. ప్యాషనేట్‌గా టీమ్ అంతా వర్క్ చేస్తూ ఉంటారు. 24 అవర్స్ సినిమా ధ్యాసలోనే ఉంటారు. బాగా నచ్చారు వాళ్ళ హార్డ్ వర్కింగ్ నేచర్ కానీ. సో సినిమా డైరెక్టర్ సాగర్ అండ్ కిరణ్ నాకు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. కిరణ్ సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. మంచి కంపెనీలో వర్క్ చేసి హీ ఓన్స్ ఏ గుడ్ సాఫ్ట్వేర్ కంపెనీ నౌ. సో ఇష్టంతో సినిమా తీశారు వీరి వీరి గుమ్మడి పండు. సాంగ్స్ విన్నాను, సాంగ్స్ చాలా బాగున్నాయి అండ్ ట్రైలర్ ఎనర్జెటిక్గా చేశారు. సో ఏదైతే ఉద్దేశం మీద సినిమా ఇండస్ట్రీకి వచ్చారో ఒక లాంగ్ టర్మ్ అప్రోచ్తోని ఈ ఒక్క సినిమా కాకుండా అంటే దీనిలో నుంచి నేర్చుకున్న అనుభవాలతోని ఇంకా ముందు ముందు మంచి సినిమాలు తీయాలని, ఈ సినిమా వాళ్ళకు డబ్బులు తెచ్చిపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. The basic concept of making this movie is just out of our passion. We can కలిసి మూవీస్ చూసేవాళ్ళం and we used to discuss a lot about the movies, but we never thought about making a movie until last time we met. And why don't we make a movie? Because we are discussing a lot of things about the movie, and this idea of making a movie is completely of Sagar. So when we discussed, we thought we'll give it a try, and then what we thought was we'll look for a good story. Then it took us nearly 4 months to come up with a story. Then when Sagar came up with a story, in he explained me about a couple of hours about the story, and we thought we're making this movie. That's how this whole movie started. And from there, when we decided to have a complete pre-production and all, pre-production work we did it around 3 to 4 months. And endukante we wanted to have new aspirants, whoever are looking to get into the movies, because we are also coming into the first time into the industry. So we are also looking for the hero heroines who are aspiring. So we took them and we trained them for 3 to 4 months, and then we went ahead with the full steam. We planned for around 35 days of shooting, but with all the hard work which the hero and heroines and the technicians of the movie who worked for this made it possible in 32 days itself. So we completed the whole shooting in 32 days, and I was very happy with the whole teamwork. And I'm not naming anybody, but this is the whole teamwork which you have done. So I'm wishing my team all the best for this movie. Thank you very much. ఈ మూవీ విరి విరి గుమ్మడి పండుతో మీ అందరి ముందుకు రావాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్లీ చెప్పాలంటే నేను ఆల్మోస్ట్ 2 years నుండి ఒక ఛాన్స్ కోసం ట్రై చేస్తున్నా. అనుకోకుండా ఒకరోజు మై బ్రదర్ సాగర్ ఫోన్ చేసి నేను ఒక మూవీ తీద్దాం అనుకుంటున్నాను, చేస్తావా అని. ఓ వావ్, డెఫినెట్లీ చేస్తాను, ఒకసారి స్టోరీ విందామని చెప్పేసి విన్నాను. స్టోరీ విన్న తర్వాత ఐ వాజ్ ఎప్పుడెప్పుడు చేద్దాం అన్నట్టు ఉండే మూవీ. ఓకే, ఛాన్స్ వచ్చింది. ఆఫ్టర్వర్డ్స్ అదే టైంలో టెన్షన్ కూడా ఉండే, ఎలా వస్తుంది మూవీ అని చెప్పేసి. మూవీ మొత్తం అయిపోయిన తర్వాత సూపర్బ్ వచ్చింది. ఇట్స్ రాకింగ్, డెఫినెట్లీ ఇట్స్ గోన్ బి ఎ హిట్. అండ్ మూవీ గురించి చెప్పాలంటే ఇప్పుడు మీరు చూస్తున్న మూవీస్లో కామెడీ వస్తుంది, లేకపోతే హారర్ వస్తుంది, ఒకటే జానర్ ఫాలో అయిపోతూ ఉంటారు. ఇది అలా కాదనమాట. ఇట్స్ ఎ యూనిక్ మూవీ, అన్నీ ఉంటాయి. అట్ ద సేమ్ టైం అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు ఉండే మూవీస్లో అలా కాకుండా ఒక కామెడీ అంటే వెటకారపు కామెడీ అండ్ ఆల్, ఇలా కాకుండా ఒక సాఫ్ట్ కామెడీ, సాఫ్ట్ రొమాన్స్ అండ్ సాఫ్ట్ సెంటిమెంట్ ఇలా ఉంటుంది. అట్ ద సేమ్ టైం భయపడుతుంది కూడా. అండ్ విషింగ్ మై టీమ్ గుడ్ సక్సెస్. అండ్ థ్యాంక్ యూ ఫర్ మై డైరెక్టర్ సాగర్ గారు అండ్ ప్రొడ్యూసర్ కిరణ్ గారు. అండ్ థ్యాంక్ యూ మధురా శ్రీధర్ గారు ఫర్ కమింగ్ టు ద. ముందుగా సినిమా గురించి చెప్పాలంటే అన్నయ్య గురించి చెప్పాలి. నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన అన్నయ్యకి కానీ, మా ప్రొడ్యూసర్ కిరణ్ గారికి కానీ,
హార్ట్లీ థ్యాంక్ యూ సార్. అండ్ నేను ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నా నాకు ఈ సినిమా ఛాన్స్ ఇచ్చిన అన్నయ్య గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. అండ్ సినిమా అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. మా సినిమాలో చాలా చెప్పాలంటే టెన్షన్గా ఫీల్ అవుతున్నాను ఫస్ట్ టైం. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా వచ్చింది. చిన్న సినిమాలో ఒక పెద్ద హిట్ అవుతుందని. Good morning, media, and our director Sagar Garu, and producer Kiran Garu, and Madhu Sridhar Garu. నేను ఆడిషన్కి నాకు పిలిచినప్పుడు ఓకే చూద్దామని వెళ్ళాను. సడన్లీ దే సెడ్ దట్ యు ఆర్ ద హీరోయిన్. ఐ వాజ్ షాక్ అండ్ రియలీ హార్ట్ఫుల్లీ థ్యాంక్ఫుల్ టు డైరెక్టర్ గారు. అండ్ ఈ మూవీ అంతా చాలా జర్నీ చాలా బాగా జరిగింది. లైక్ ఇట్స్ లైక్ పిక్నిక్ అండ్ హార్డ్ వర్క్ కూడా చేసాము. 3 months నుంచి యాక్టింగ్ అన్నీ హార్డ్ వర్క్ చేసాము. యా మూవీ గోయింగ్ టు బి రాక్. లిటరలీ లీగల్లీ వెయిటింగ్ ఫర్ దట్. థ్యాంక్ యూ. ఎంటైర్లీ ఫస్ట్ మూవీ తీద్దాం అని చెప్పి కిరణ్ చెప్పారు. ఎస్ ఓకే తీద్దాం అనుకున్నాం. స్టోరీ ఏం తీసుకుందాం అని చెప్పేసి చాలా అనుకొని ఒక 2-3 months తను నేను రెడీగా ఉన్నాను నువ్వు స్టోరీ చెప్పు అంటే నేను లేదు నేను రెడీ అవ్వలేదని 3 months తర్వాత ఒక స్టోరీ తీసుకొని వెళ్ళాను. అలా వచ్చి కలిసి ఒక రోడ్డు పక్కన నుంచొని ఒక చెట్టు కింద నేను ఒక స్టోరీ చెప్పాను. ఇది తను వెంటనే ఎస్ ఇట్స్ వెరీ ఫైన్ నేను చేస్తాను ఈ మూవీకి ప్రొడ్యూసర్గా ఈ సినిమా చేయి ఎప్పుడు షూట్లోకి వెళ్దాం అని చెప్పేసి అన్నాడు. లేదు నేను టైం తీసుకుంటాను నేను చెప్తాను నీకు అన్నాను. నేను ఈ సినిమా ఓకే మనీ రెడీ అయింది సినిమా షూట్ స్టార్ట్ చేయని చెప్పి కిరణ్ చెప్పిన తర్వాత ఐ టేకెన్ 5 months. 5 months నా టీం నేను తయారు చేసుకొని ఆర్టిస్టులందరినీ రెడీ చేసుకొని బౌండెడ్ స్క్రిప్ట్ పక్కా ఎవ్రీథింగ్ షార్ట్ డివిజన్ ఎవ్రీథింగ్ అన్నీ రెడీ చేసుకొని పక్కా 5 months తర్వాత తనతో తొందరపడ్డాడు. వెళ్దాం రెడీ ఏంది ఇంకే లేట్ అని. లేదు నేను నాట్ రెడీ. ఒక 5 months టైం తీసుకొని ఆర్టిస్టులందరినీ ముందు సెలెక్ట్ చేసుకొని వాళ్ళందరికి 3 months రిహార్సల్స్ పక్కా రిహార్సల్స్ చేసుకొని 35 daysలో షూట్ చేస్తామని చెప్పాము. బట్ రియల్లీ వీ డన్ ఇన్ 32 days. మొత్తం 5 songs ఎవ్రీథింగ్. స్టోరీ తీసుకునేటప్పుడు ఒక్కటే అనుకున్నది ఏంటంటే అందరిలాగా ఒక ఏదో స్టోరీ తీసుకుందాం ఒక లవ్ స్టోరీ తీసుకుందాం. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలోనో ఒక కాలేజ్లోనో లేదంటే ఒక చిన్న కాఫీ షాప్లోనో కలిశారు ప్రేమించుకున్నారు. ఇలా చాలా సినిమాలు వస్తున్నాయి. ఇలాంటిది కాదు మన ఒక కొత్తగా తీద్దామనే ఉద్దేశంతో రియల్గా జరిగిన స్టోరీ అండి. కొన్ని సంవత్సరాల క్రితం ఒక కుటుంబం నిజంగా ఎదుర్కొన్న యథార్థ సంఘటనలకి దృశ్య రూపమే మా ఈ చిత్రం. ఒరిజినల్గా జరిగిన ఒక ట్రూ స్టోరీని తీసుకొని కొత్తగా న్యూ కాన్సెప్ట్ తీసుకొని దానికి సినిమా హంగులు మాత్రం కలిపాం. న్యూ కాన్సెప్ట్ వెళ్తున్నాం. న్యూకి వెళ్ళినప్పుడు జనాలు రిసీవ్ చేసుకుంటారు లేదా అనుకున్నప్పుడు న్యూ స్టోరీ కాన్సెప్ట్ని తీసుకొని దానికి కామెడీ లవ్ ఫైట్స్ సాంగ్స్ బ్యూటిఫుల్ సాంగ్స్ 5 songs బ్యూటిఫుల్గా వచ్చాయి. సాంగ్స్ మొత్తం అంతా పక్కా ఒక బౌండెడ్ స్క్రిప్ట్తో చేసుకొని చాలా ప్లాన్గా చేసాం. మా మూవీలో భయంకరమైన ఎసెట్ ఏంటంటే ప్యాడింగ్ ఆర్టిస్టులే. పోసాని కృష్ణమురళి గారు రఘుబాబు గారు ప్రవీణ్ గారు శివనారాయణ గారు అనంత్ గారు దీక్షిత్ గారు మధుమణి గారు రాజేంద్ర గారు అందరూ ఈ షూట్కి ఇదిగోండి మేము ఇంతే ఇవ్వగలం మీరు చేయగలరా అని చెప్పేసి అంటాం. సరే అని చెప్పేసి ఏదో కొత్త వాళ్ళు వచ్చారని చెప్పేసి షూట్కి రావడం అయితే జరిగింది. మొహమాటంగానే వచ్చారు. అరే ఎంత ఇచ్చారు సర్లే కానీ తప్పదన్నట్టు వచ్చారు. బట్ వచ్చిన తర్వాత మాత్రం మా హార్డ్ వర్క్ చూసి జనరల్గా వీళ్ళు 6 o'clockకే వెళ్ళిపోతారు ప్యాడింగ్ ఆర్టిస్టులు 6 దాటితే ఉండరు అది అని చెప్పనేవాళ్ళు. మేము ఎవ్రీడే 6 కాదు 6:30 6:45 దాకా లైట్ మ్యాన్లు బ్రతిమాలుకునేవాళ్ళం. లేదండి ఇది మేము చాలా చిన్న సినిమా పర్ఫెక్ట్ బడ్జెట్లో పర్ఫెక్ట్ చేసుకొని వెళ్తున్నాము అని చెప్పి డైలీ లంచ్ టైంకి ఏమో ½ an hour ఇచ్చేసి పరిగెత్తిచ్చి 6 కంటే లేదు 6:30 6:45 ప్రతి ప్యాడింగ్ ఆర్టిస్ట్ మమ్మల్ని హార్డ్ వర్క్ చూసి ఎర్లీ మార్నింగ్ వచ్చి మేము మళ్ళీ 6:45 చెప్తే అది అయిపోయిన తర్వాత ఒక ½ an hour మాతో టైం స్పెండ్ చేసి వెళ్ళేవాళ్ళు. నిజంగా ప్యాడింగ్ ఆర్టిస్టులు అందరూ మాకు చాలా హెల్ప్ చేశారు. 1-2 రోజులే ఇబ్బంది. 3rd day నుంచి అరే ఇంత కష్టపడుతున్నారు వీళ్ళు లంచ్ చేయరు టిఫిన్ చేయరు ఏం చేయరు పొద్దున్న నుంచి 6 స్టార్ట్ చేస్తారు ఈవినింగ్ 6:30 దాకా పరిగెడుతూనే ఉంటారు. అరే ఇంత కష్టపడుతున్నప్పుడు మనం చెయ్యాలని చెప్పి ప్రతి ప్యాడింగ్ ఆర్టిస్ట్ మాకు చాలా హెల్ప్ చేశారు. రియల్లీ దే ఆర్ వెరీ అసర్ట్ అండ్ వెరీ ఎడిషనల్ టు అవర్ మూవీ. అండ్ ఇది ఇంకోటి ఈ మూవీ చేసేటప్పుడు
2 days పాటు మేము కష్టపడి చేసి చాలా హ్యాపీగా ఉన్నాం, భలే ఎంజాయ్ చేసాము. బట్ రియల్లీ రియల్లీ హ్యాపీనెస్ అనేది ఎక్కడొచ్చిందంటే లాస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ జరిగేటప్పుడు. డబ్బింగ్ జరగడానికి డబ్బింగ్ థియేటర్కి వెళ్ళినప్పుడు డబ్బింగ్ సౌండ్ ఇంజనీర్ చెప్తాడు, మీ సినిమా క్యాక్ వచ్చిందండి, సూపర్ ఉందని. అరే భలే వచ్చిందంటే కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగింది. అది అయిపోగానే ఆర్ఆర్ అయిపోగానే ఆర్ఆర్ చేసే అతను ఫోన్ చేసేసి, నేను మీ సినిమాని ఇప్పటికి 4-5 టైమ్స్ చూశాను, నిజంగా చూసే కొద్దీ చూస్తూనే ఉంటున్నాను, మీ సినిమా నిజం చెప్తాను, నేను సూపర్ ఆర్ఆర్ ఇస్తాను, మీకు క్యాక్ వచ్చింది మూవీ, నా వల్ల మీకు ఇంకా అడిషనల్ ప్లస్ చేస్తా అన్నాడు. ఓ థ్యాంక్ యూ అన్నాం. దాని తర్వాత నుంచి వెళ్ళిపోయి విఎఫ్ఎక్స్లు, డిఐ, తర్వాత ఫైనల్ మిక్సింగ్ సురేష్ గారు చాలా బాగా చేశారు. రియల్లీ ఇప్పుడు నేను గెస్ చేయలేదు, మీరు ఒక చిన్న సినిమా వస్తుంది వీరి గుమ్మడి పండు ఫైనల్ మిక్సింగ్ చేయాలన్నారు, నేను ఎంత గెస్కోవట్లేదు అసలు ఈ మూవీని అని చెప్పేసి ఆయన చాలా ఇంట్రెస్ట్ చేశారు. సో రియల్లీ పోస్ట్ ప్రొడక్షన్ అప్పుడే మా కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇవన్నీ పెరిగిపోయినాయి. ఎస్ వీ మేడ్ ఏ గుడ్ మూవీ అని. ఇది షూర్గా పక్కాగా ఇట్స్ ఏ బిగ్ హిట్. ఇట్స్ థ్యాంక్ యూ. ఈ మీ మీడియా వల్ల కొత్త వాళ్ళే మొత్తం చాలామంది చాలా కష్టపడి చేసాం. సో మీ మీడియా నుంచి కూడా ఈ సినిమాకి ఫుల్ సపోర్ట్ చేయాలని, మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ.